నమస్తే అండి. మన జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహ్యమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు గురువారం అండి. మనం ఒక లక్కీ నెంబర్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఎందువల్ల ఈరోజు ఈ నెంబర్ని తెలియజేస్తున్నాము అనేది కూడా నేను వీడియోలో తెలియజేస్తాను. ఎప్పుడు కూడా అండి ఎక్కువగా ఈ నెంబర్ ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉపయోగించబడుతూ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ దగ్గర నిజంగా అండి లక్ అనేది వెతుక్కుంటూ వస్తుంది అనేది మనకి చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. ఎంతోమంది ప్రయత్నించారండి. వాళ్ళందరికీ కూడా మంచి రిజల్ట్ అనేది కనిపించింది. అంటే ఇంతకుముందు కూడా ఒకసారి తెలియజేశాము, మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఇంకా ఈ కొత్త సంవత్సరం లో కూడా ఎవరైతే కనుక ఇలాంటి ఒక నెంబర్ని ఉపయోగించి చూస్తారో వాళ్ళ రిజల్ట్ కూడా అండి, వాళ్ళకి వచ్చే రిజల్ట్ కూడా 100కి 200% ఉంటుందన్నమాట. ఇంకా ఆ నెంబర్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం కూడా మీరు అనుకున్న కళలన్నీ నెరవేరాలని, ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా సాధించాలి అని నేను వారాహ్యమ్మ వారి దగ్గర ప్రార్థన చేస్తానండి. ఇంకా వీడియోలోకి వెళదాం. ఎప్పుడు కూడా మనందరం అనుకుంటాం, అక్క నాకు లక్ అనేదే లేదక్క, అసలు నేను చాలా అన్లక్కీ ఫీల్ని, నేను చాలా దురదృష్టవంతులను కూడా అని చెప్పేసి మనందరము బాధపడడం మటుకే కాకుండా అండి, ఇప్పుడు నేను ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తానండి. ఒక అమ్మాయి మనకి చెప్పిందనమాట. అక్క, మా ఇంట్లో నన్ను అందరూ కూడా తిడుతున్నారక్క, నీకు అసలు లక్కే లేదు, నువ్వు ఎక్కడ చేయబెట్టినా కూడా అంతా కూడా లాసే అవుతుంది. నిజంగానే నాకు ఆ జీవితంలో కూడా ఏమీ కలిసి రాలేదక్క. ఒక మ్యారేజ్ అవ్వటం కానీ, మా ఇంట్లో అమ్మా నాన్న దగ్గర నుంచి కానీ, అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ వాళ్ళ లైఫ్లో చక్కగా ముందుకు సాగిపోతూ ఉన్నారక్క. నా లైఫ్ మట్టుకు అలాగే ఉంది, నాకు అసలు లక్ అనేది లేదు అని చెప్పేసి తను ఒక మెసేజ్ పంపించిందండి. నేను చాలా రోజుల క్రితం ఎందుకు ఈ నెంబర్ని ఇప్పుడు నేను మీ అందరికీ తెలియజేస్తున్నానంటే, ఆవిడ నాకు ఒక మెయిల్ పంపించారనమాట. అక్క, ఇంతకుముందు నాకు ఒక అడిగిన దానికి సమాధానంగా మీరు ఈ నెంబర్ పంపించారు, ఇది నాకు చాలా బాగా పనిచేసింది అని చెప్పి. నిజంగా అలాగా అన్లక్కీ ఫెలో అని చెప్పేసి అందరూ తిడుతూ ఉన్న సమయంలో ఈ నెంబర్ని నేను ఉపయోగించానక్క, నాకు మంచి రిజల్ట్ కనిపించింది అని. ఇంకా ఆ నెంబర్ ఏంటి అని అంటే ఒక ఏంజల్ నెంబర్ అండి. ఈ ఏంజల్ నెంబర్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, అసలు లక్ అనేది కూడా నిజంగా మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తుందండి. అదృష్టం ఉంటేనే మనం చేసే హార్డ్ వర్క్ కూడా కలిసి వస్తుందన్నమాట. ఉట్టిగా మనం ఎంత కష్టపడినా కూడా మనకు మంచి సమయం అనేది కలిసి రావాలి, అదృష్టం కూడా కలిసి రావాలి. అలాగే ఇలాగ చేసే పరిస్థితులను బట్టి అంటే పరిహారాలు కూడా బాగా కలిసి వచ్చాయి అనుకోండి, అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందనమాట. ఇంకా ఇందుకోసం పెద్దగా మనం చేయాల్సింది ఏమీ లేదు. అంటే ఈ పరిహారానికి కావాల్సింది ఒక చిన్న పేపర్ అండి, ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ పేపర్లో మీరు ఏం చేయాలి అని అంటే, అది కూడా అండి ఈ పరిహారం మనం గురువారం నాడే స్టార్ట్ చేయాలన్నమాట. గురువారం ఖచ్చితంగా ఈరోజు గురువారం ప్లస్ 2వ తారీఖు అండి, కొత్త సంవత్సరం 2వ తారీఖు. ఈ గురువారం నాడు మీరు ఏం చేస్తారు అంటే, ఇలాంటి ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని ఇంకా ఒక ప్లేట్లో మీరు ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు గంధం, ఒక చిటికెడు కుంకుమ, ఈ 3 వస్తువులను వేసి కలిపి కొంచెం లిక్విడ్గా, అంటే మీ దగ్గర వాటర్ ఉన్నా వేయచ్చు, లేదంటే పన్నీర్ అండి, అంటే రోజ్ వాటర్తో కలుపుకున్నా కూడా చాలా మంచిది. అలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఒక నెంబర్ చూపిస్తాను. ఆ నెంబర్ని ఈ వైట్ కలర్ పేపర్ మీద రాయాలన్నమాట. నిజంగా గురువారం నాడు చేస్తే ఈ పరిహారం చాలా మంచిదండి. ఎందువల్లంటే మనకి గురుబలం అనేది పెరగడానికి ఈ నెంబర్ చాలా తోడ్పడుతుంది. ఇంకా ఆ నెంబర్ ఏంటి అనంటే 315 అనే నెంబర్ని మీరు ఒక పేపర్ మీద, ఇప్పుడు కలుపుకున్నాం కదా మనం, చందనం ఒక చిటికెడు, పసుపు ఒక చిటికెడు కుంకుమ మనం కలిపాం కదండి, దాంతో ఆ లిక్విడ్తో మీరు ఒక
ఇయర్ బడ్ కానీ ఏదైనా తీసుకొని మీరు ఇలాగా సంఖ్యలు దాని మీద వేసుకోండి. ఈ ఏంజల్ నెంబర్ని దాని మీద వేయండి 315. నిజంగా అండి ఇది చాలా వరకు కూడా పసుపు కలర్తో ఈరోజు గురువారం నాడు చేసే ఈ పరిహారం చాలా అంటే చాలా అద్భుతాన్ని ఇస్తుందండి. ఎవ్వరు కూడా మర్చిపోకండి. కొత్త సంవత్సరం స్టార్టింగ్లో మనం ఎందుకు చేస్తున్నాము అని అంటే మీ అందరికీ తెలుసు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చక్కగా ఒక లక్ అనేది మన దగ్గరికి వచ్చింది అని అంటే మనం అనుకున్నది అన్నీ కూడా సాధించవచ్చండి. మంచి జాబ్ సాధించవచ్చు, ఎవరితో కూడా ఒక మాట పడాల్సిన అవసరం ఉండదు. ఎక్కడికైనా సరే ఎలాంటి ఒక గోల్ అయినా సరే మనకి నెరవేరాలి అని అంటే కనుక ఈ నెంబర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంక ఈ నెంబర్ అన్నీ కూడా మనకి కూడితే కనుక సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే 9 అనే సంఖ్య వస్తుందండి. నవగ్రహాల అనుగ్రహం కానివ్వండి, గురువారం నాడు చేయటం వల్ల గురుబలం పెరుగుతుంది. ఖచ్చితంగా గురువారం నాడే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా అలా చేసిన తర్వాత ఆ పేపర్ని మీరు ఏం చేస్తారు అని అంటే మీరు మీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్. రాసిన తర్వాత మీరు చక్కగా మీకు ఇంటెన్షన్ ఏదైతే ఉందో ఆ పేపర్ మీద ఈ నెంబర్ రాసేటప్పుడు ఈరోజు రాత్రిలోపు మీరు ఎప్పుడైనా చేయొచ్చు. గురువారం పొద్దున్నుంచి రాత్రిలోపు ఎప్పుడైనా చేయొచ్చు. మీకు ఇంకా పర్టికులర్గా గురువారం వచ్చే వారం చేయాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా హోరా సమయంలో గురు హోరా సమయం అనేది కూడా మీకు తెలియచేశాను. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం వచ్చేసి 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు సమయంలో ఉంటుంది. కాబట్టి అలాంటి సమయాల్లో మీరు వచ్చే గురువారం అయినా చేయొచ్చు, లేదంటే ఈ గురువారమే 8 నుంచి 9 గంటల సమయంలో అయినా చేయొచ్చు. లేదక్క హోరా సమయంలో నాకు కుదరలేదు, నేను మర్చిపోయాను అని అనుకున్న వాళ్ళు రాత్రిపూట అయినా చేయండి. చేసి చక్కగా మీ పర్సులో పెట్టుకోండి. లేదంటే ఒక లామినేషన్ లాగా చిన్న లామినేషన్ చేస్తారు. ఇలా పేపర్ మీరు రాసిన తర్వాత దాన్ని ఒక లామినేషన్ కవర్ ఉన్నా సరే, మీరు బయట లామినేషన్ చేయించుకున్నా సరే చేసుకొని మీరు పర్సులోనే ఉంచుకోండి ఫ్రెండ్స్. అసలు లక్ అనేది మీకు 7 డేస్లో ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది ఖాయమండి. ఇంకా ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు. అక్క నేను పీరియడ్స్లో ఉన్నాను చేసుకోవచ్చా ఈరోజు, లేదంటే నాన్ వెజ్ తినేసాను చేసుకోవచ్చా అన్న డౌట్ అనేది ఏమీ లేదు. మీరు ఎవరైనా సరే మీరు పూజ గది దగ్గరికి వెళ్లకుండా ఉన్న చోట నుంచే, అంటే మీరు ఆఫీస్లో ఉన్నా సరే, ఇంట్లో మీరు పూజ గదికి వెళ్ళలేకపోయినా సరే, హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే, ముఖ్యంగా అండి హాస్టల్లో ఉన్న పిల్లలు పదే అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇలాంటి పరిహారాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి పరిహారాలకు అవసరమైన చిన్న చిన్న వస్తువుల మటుకు మీరు దగ్గర పెట్టుకుంటే కనుక ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.